వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీద మాట్లాడే అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ఇప్పుడే చాలామంది చెప్పారు. సార్, ఈ రాష్ట్రంలో వ్యాట్ వల్ల జరిగినటువంటి నష్టం కానీ, కేంద్ర ప్రభుత్వము మనం ఇది వేస్తున్నటువంటి భారం కానీ, మనకు రావాల్సినటువంటి సరైనటువంటి మనము ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం చెల్లిస్తుంది ఎంత, కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి ఇస్తుంది ఎంత అనే విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో మనం లక్షలాది కోట్ల రూపాయలు మనం ఇస్తే అందులో కేవలం మనకు 40% కూడా పూర్తిగా మనకు రావడం లేదు. అందరు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రము మరి ఈరోజు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుందని. ఈ ఆర్థిక భారం ఎందువల్ల వచ్చిందనే విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు గతంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున డిజాస్టర్ అనాలి, ఒక లెక్కలు చెప్పాలంటే ఆర్థిక భారం ఇంత పెద్ద ఎత్తున పడ్డది కాబట్టి మొన్న ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ CSR ఫండ్స్ కూడా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పోకుండా అది పాలసీ తీసుకురావాలని, ఆ CSR ఫండ్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టడానికి ఒక మ్యాండేటరీగా ఒక పాలసీ తేవాలని ముఖ్యమంత్రి గారు ఒక సజెషన్ తీసుకున్నందుకు దానికి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈరోజు మనం చూస్తున్నట్టయితే అధ్యక్ష, ఇతర రాష్ట్రాల నుంచి మనకు వచ్చేటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ వేరే కంపెనీలు రిలయన్స్ కానీ ఈరోజు పెట్రోల్ విషయంలో ధరలు పెంచిన విషయంలో కానీ మిత్రులు పయాల శంకర్ గారు మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్నికలు లేకపోయినా ఈరోజు ఈ పర్సెంటేజ్ ఉంది, గుజరాత్లో ఈ పర్సెంటేజ్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఇలా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద ఇతర వాళ్ళ మీద ఆర్థిక భారము వేసేటువంటి డీజిల్ వల్ల, పెట్రోల్ వల్ల, లేకపోతే మత్స్యకారులు ఎవరైతే సముద్ర తీరాన ఉండి వ్యవసాయం వాళ్ళు మత్స్యకారులు ఏవైతే బోట్స్ నడిపించుకుంటారో, ట్రావెలర్స్ నడిపించుకుంటారో వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది అనేది విషయాన్ని వారు చెప్పారు. నేను తమరి ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్న అధ్యక్ష మంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఒక మానిటరింగ్ సిస్టమ్ మనం పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి పెట్రోల్ మీద కంపెనీలు టర్నోవర్ ఎంత టర్నోవర్ ఉంది, ఆ టర్నోవర్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది వ్యాట్ కానీ ట్యాక్స్ కానీ GST కానీ ఎంత వస్తుంది. మరి ఆ టర్నోవర్ మీద మనం మానిటరింగ్ సిస్టమ్ ఏదైనా ఉందా, మరి దాన్ని ఏ సంస్థ ద్వారా మనం మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ట్యాంకర్లు వస్తాయి, డీజిల్ ఇతర వస్తుంది, మరి దానికి వేబిల్ సిస్టమ్ ఏమైనా ఉందా, ఆ వేబిల్ సిస్టమ్ ఉంటే దానికి మీరు ఏ రకమైనటువంటి మరి వేబిల్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా పిల్ఫరేజ్ జరుగుతుందా. ఈరోజు మనం చూసినట్టయితే అధ్యక్ష, మొన్న ఈ మధ్యకాలంలో కంటిన్యూగా సీరియల్ ఆఫ్ స్టోరీస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, డెక్కన్ క్రానికల్లో, ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో హోటల్స్ వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు వ్యాట్ కానీ GST కానీ ఎగ్గొట్టిందని మరి వచ్చింది. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ హోటల్స్ ఏ హోటల్స్, మరి చాలా హోటల్స్ అడ్డగోలుగా ఈరోజు మనం ఇస్తూ ఉన్నాము. మరి కావాల్సినటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోయినా మనం ఇస్తూ ఉన్నాము. మరి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద టర్నోవర్ ఎంత ఉంది, వాళ్ళ మీద ఎలాగా మనం కలెక్ట్ చేస్తున్నాం. సుమారు 70,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సిన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ హోటల్సే కొన్ని పేర్లు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ హోటల్స్ ఎందుకంటే కరెక్ట్ కూడా కాదు. మరి నేను కావాలంటే లిఖితపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తాను ఏ హోటల్స్ అనేది. ఒకటే హోటల్ వాళ్ళు మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తే నేను అనుకుంటాను వాళ్ళ దగ్గర సుమారు 60 నుంచి 70 కోట్ల రూపాయలు నగదు క్యాష్ దొరికింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి GST వ్యాట్ విషయంలో చూసినట్టయితే సుమారు 26,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా ఎగ్గొట్టినట్టుగా, అంటే పిల్ఫరేజ్ జరిగింది అని చెప్పి కూడా పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ పేపర్స్లో వచ్చాయి. నేను చెప్పిన పేపర్స్ చెప్తున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఇవన్నీ పేపర్లలో వచ్చినాయి. సీరియల్ ఆఫ్ స్టోరీస్ ఒకరోజు రాలేదు అధ్యక్ష, కంటిన్యూగా వచ్చాది. ఇదే దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకొని అక్కడ కూడా చేస్తే కేంద్రంలో కూడా అక్కడ కూడా సుమారు 1,00,000 కోట్ల పైచీలకు మరి పిల్ఫరేజ్ జరిగింది అని సమాచారం వచ్చింది అధ్యక్ష.
దాన్ని ఈడీ కూడా సుమోటోగా తీసుకుందని కూడా ఇక్కడ పేపర్లో చదివాను అధ్యక్ష. అయితే నేను ఈ యొక్క బిల్ని నేను ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారికి నేను స్వాగతం పలుకుతూ దీన్ని నేను సపోర్ట్ చేస్తూ ప్రధానంగా మనము చేయాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన దగ్గర నుంచి ఎంత పోతుంది, మనకు రావాల్సింది వస్తుందా లేదా. ఈరోజు రాష్ట్రం ఈరోజు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని గడిలో పెట్టాలి, ఆర్థిక పరిస్థితి నుండి రాష్ట్రాన్ని మంచిగా మెరుగుపరచాలి. మరి ఈరోజు గతంలో ఈ రాష్ట్రం ఒక ఇది మరి బ్యాంక్రప్ట్లో ఉంది అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతున్నటువంటి ఈ తరుణంలో పేద ప్రజల మీద ఆర్థిక భారం వేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంకు ఉందని అనుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి, ప్రభుత్వం కాబట్టి, ప్రజాపాలన కాబట్టి, ప్రజాపాలనలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మనకు కావాల్సినటువంటి ఏవైతే వనరులు మనకు రావాలో వి హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ అధ్యక్ష. అవన్నీ రిసోర్సెస్ ఉంటే అన్నీ కూడా మనం తీసుకున్నప్పటికీ కూడా అన్నీ అల్టిమేట్లీ ఇంతకుముందు వాటి కానీ జిఎస్టీ అన్నీ మనం ఉంటే జిఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత మనకు రావాల్సింది మనకు రాకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు మన ఉత్పన్నమైనని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి కేంద్రం నుండి మా బీజేపీ సభ్యులతోనే కోరేది ఒకటే, కేంద్రం నుంచి మనకు రావాల్సింది ఎప్పుడు కూడా ఒక కేంద్ర మంత్రి గారు ఇక్కడ చెప్తా ఉంటారు, మేము ఇంత డబ్బు ఇస్తున్నాం, ఇంత చేస్తున్నామని చెప్పారు, గతంలో కూడా మేము ఇంత నిధులు ఇచ్చామని చెప్పారు. కానీ లిఖితపూర్వకంగానే ఎక్కడ కూడా వారు చెప్పడం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఎంతసేపు వైట్ పేపర్ పెట్టండి, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. డిబేట్లో పార్టిసిపేట్ చేయండి, డిబేట్లో మీరు వస్తే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేస్తుందో మేము చెప్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రాలేదు అధ్యక్ష. అయితే నేను ఎవరో విమర్శించాలని కాదు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి సభ్యుల మీద ఉంది అధ్యక్ష. గతంలో పురుషోత్తమరావు గారు ఒక సజెషన్ ఇచ్చారు, అప్పుడు కమిటీని ఫామ్ చేసిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఆ రోజు నేను కూడా సభలో ఉన్నాను అధ్యక్ష, ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఈ సభలో ఉన్నాను. అయితే అలాంటి సజెషన్స్ ఎప్పుడే కానీ ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆపోజిషన్ నుంచి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేద ప్రజల మీద ఆర్థిక భారం వేయాలని, లేకుంటే పేద ప్రభుత్వం నడ్డి విరగొట్టేటువంటి మరి ప్రయత్నం చేస్తుందని, మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేనప్పుడు ఈ రాష్ట్రాల్లో మేము ఇంత చేశామని చెప్పారు. కానీ ఈ రాష్ట్రం మరి విభజింపబడిన తర్వాత మరి రాష్ట్రము 2 విభాగాలు, ఒక ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు, ఈ రాష్ట్రానికి మ్యాండేటరీగా రావాల్సినటువంటి నిధులు ఎందుకు రావడం లేదు, ఆ విషయంలో ఎక్కడ మాట్లాడతలేరు. కాబట్టి నేను మంత్రి గారితో కోరేది ఒకటే, ఈరోజు జిఎస్టీ వల్ల ఈ యొక్క వేరే పెట్రోలియం కంపెనీసే కానివ్వండి, లేకుంటే వేరే మన ఎక్సైజ్ ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ కానీ, ఇతర ద్వారా వచ్చేటువంటి మన ట్యాక్స్ల విషయంలో కానీ ఈ పిల్ఫరేజ్ని ప్రధానంగా మనం చేయాల్సిన అధ్యక్ష, పిల్ఫరేజ్ని మనం అరికట్టినప్పుడే ఈ రాష్ట్రానికి ఏదైతే గండి కొట్టేటువంటి ప్రమాదం జరుగుతుందో దాని నుండి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. పెద్ద ఎత్తున పిల్ఫరేజ్ జరుగుతుంది అధ్యక్ష. చాలా డిపార్ట్మెంట్ చాలా ఈ కంపెనీలో కేవలం మనం పెట్రోల్ డీజిల్ మీద ఈరోజు మాట్లాడుతున్నాం. ఓకే, పెట్రోల్ డీజిల్ సమస్య ఈరోజు ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఇరాను, ఇజ్రాయెల్, యుఎస్ ఈ వార్ వల్ల ఈ సమస్య కొంచెం ఉత్పన్నమైంది. మన ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దానివల్ల ఏదో రాష్ట్రానికి లాభమైందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఒక స్టేట్మెంట్ వల్ల వచ్చిందని కాదు, ఈ రాష్ట్రాలకు మేము ఇంత ప్రొడక్షన్ ఉంది, ఇంత ఈరోజు మన దగ్గర స్టాక్ ఉంది, మనం ఆల్రెడీ మనము ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పి ఎక్కడ కేటగిరికల్గా రాలేదు అధ్యక్ష స్టేట్మెంట్లో. సో మేము క్రిటిసైజ్ చేయడం లేదు. కాకపోతే ఈరోజు అందుకనే మన డిపార్ట్మెంట్, మన మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ కూడా కొరత లేదు అన్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా సిపి హైదరాబాద్ కూడా చెప్పారు, మాకు మిగతా అధికారులు కూడా చెప్పారు అధ్యక్ష. అయితే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉంది, డీజిల్ కొరత ఉందంటే అందుకనే చాలామంది ఏం చేస్తున్నారంటే స్టాండ్ బై పెట్టుకోవాలని, పెట్రోల్ ఎంతైతే అవసరం ఉందో అంతకంటే ఎక్కువ కూడా ట్యాంకర్ మన క్యాన్సర్లో నింపుకొని పోయి పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఒక కేటగిరికల్ అష్యూరెన్స్ మంత్రి గారు ఈ సందర్భంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ మనం ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
కాబట్టి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఎంప్లాయ్ చేయడానికి ఒక స్టేట్మెంట్ వారు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టు అధ్యక్ష, మనము ఏవైతే వే బిల్స్ నేను చెప్పాను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ట్యాంకర్స్కి వే బిల్స్ మనం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాల నుంచి మనకు వస్తూ ఉన్నాయి, దాని మీద ఒకటి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఒక మానిటరింగ్ సిస్టమ్ని మనము పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి పెట్రోలియం కంపెనీలు ఏదైతే టర్నోవర్ ఉందో ఆ టర్నోవర్ మీద మనము మానిటరింగ్ చేస్తున్నామా లేదా, ఎంత టర్నోవర్ ఉంది, ఎంత ట్యాక్స్, ఎంత జిఎస్టీ మనకు వస్తుంది అనే విషయాన్ని కూడా మరి దాని మీద చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతూ, ప్రధానంగా ఈ యొక్క వ్యాట్ ఏదైతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్కు నేను సపోర్ట్ చేస్తూ, మరి ఇంకా ఏదైనా దీంట్లో సంస్కరణ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటే తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రయత్నం చేసి ఆ సంస్కరణ తీసుకురావని. ఎందుకంటే రిఫార్మ్స్ వల్లనే ఎనీ రిఫార్మ్స్ అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో వేరియస్ రిఫార్మ్స్ వచ్చాయి, ఎడ్యుకేషన్ మీద వచ్చాయి, అగ్రికల్చర్ రిఫార్మ్స్ వచ్చాయి, మళ్ళీ అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి, చాలా రిఫార్మ్స్ వచ్చాయి. ఇలాంటి దాని మీద కూడా రిఫార్మ్స్ తెచ్చినప్పుడే మనకు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి. ఎందుకంటే ఈ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున మరి ఒక హబ్గా మారింది ఈరోజు, అన్ని రకాలుగా ఈరోజు మెడికల్ హబ్గా మారింది, ఎడ్యుకేషన్ హబ్గా మారింది, ఈ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న ఐటీ హబ్గా. కానీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో మనకి ఎన్ని నిధులు వచ్చినా కూడా, ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు మీరు కంపేరింగ్ టు లాస్ట్ బట్ 5 years చూస్తే అధ్యక్ష, ఇప్పుడు మనం చూస్తే కర్ణాటక ఒకప్పుడు ఐటీ హబ్గా ఉంటే ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సిటీ ఐటీ హబ్గా మారింది. అదేవిధంగా మనం ఇతర అన్నిటికంటే కంపేర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్, హైదరాబాద్ కల్చర్ కానీ ఇదంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఈరోజు ఆకర్షితులై ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు కానీ ఇక్కడ నివసించడానికి కూడా పెద్ద ఎత్తున మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీని అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి గ్రేటర్ హైదరాబాద్ని 3 విభాగాలుగా చేసి ఈ హైదరాబాద్ సిటీని విస్తరించాలని, హైదరాబాద్ సిటీని కేవలం ఒక లిమిటెడ్ సిటీగా కాకుండా సుమారు 2000-3000 కిలోమీటర్ల పరిధిలో కూడా హైదరాబాద్ సిటీని పెంచాలని ఒక ఆలోచన వల్ల ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఎవరు కూడా ఈరోజు పేపర్ డెక్కన్ క్రానికల్ చూశాను, శుభ్మం గిల్ గారు కేవలం ఒక చిన్న ఫ్లాట్ తీసుకుంటే బాంబేలో 20 కోట్ల రూపాయలు, అది ఎంత కేవలం 1500 SFTకి 20 కోట్ల రూపాయలతో ఈ డెక్కన్ క్రానికల్ ఇక్కడ చూశాను సార్ పొద్దున. అంటే 20 కోట్ల రూపాయలకు 1500 స్క్వేర్ ఫీటు ఫ్లాట్ తీసుకుంటే వచ్చింది. అదేవిధంగా చాలా వస్తుంటాయి ఇలా ఆర్టికల్స్ వస్తూ ఉంటే చూసినప్పుడు అనిపిస్తుంటుంది హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇంకా హైదరాబాద్లో ఇంకా సంస్కరణలు ఏమైనా తీసుకురాగలితే ఈ జిఎస్టీ వ్యాట్లో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి హైదరాబాద్లో తెలంగాణలో మీరు వస్తే తెలంగాణలో అన్ని రకాల రక్షణ, ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా రక్షణ ఉంటుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేయడానికి మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. A bill further to amend the Telangana value added tax 2005 మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఒకటే నిమిషం, నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. స్థూలంగా ఈ బిల్లు సవరణ ఎందుకు చేసిందంటే రిలయన్స్ పెట్రోల్ బంకులకు వ్యాట్ కలెక్షన్ మీద వెసులుబాటు కల్పించడానికి చట్ట సవరణ చేశారు. నాకు అర్థమైంది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్. సారీ సార్, రిలయన్స్కి ఇతరులకి వాళ్లకు ఏదో ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి అంటే నేను టోటల్గా డినై చేస్తున్నా అధ్యక్ష. రిలయన్స్ ఎవరి కంట్రోల్ ఉంది అధ్యక్ష? ఈరోజు ఎవరి చేతిలో ఉంది రిలయన్స్ కంపెనీ? ఎవరు సార్ ఈరోజు రిలయన్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అధ్యక్ష? ఏం మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు? ఈరోజు టోటల్లీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. రిలయన్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు బురద జల్లేసేదో ఏదో బట్టగాల్సి మీరే